క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. పరిస్థితుల్లో అంటే విదేశాలు మనకు అప్పు ఇవ్వము అని చెప్పిన పరిస్థితుల్లో ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తాడు అనే నమ్మకంతో చేయాలా ఈ ఆర్థిక మంత్రిగా అని ఆయన బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ఆయన సమర్థవంతంగా ఆయన చెప్పినట్టు మంచి మంచి పథకాలన్నీ తెచ్చింది ఆయన. ఈరోజు ఏ బాగానే జరుగుతుంటాయి మన ఆటల్లో. ఒకటి అమ్మా మీరు మంచి ఇంటర్నెట్ ఈ మూడు తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేసిన వారు. ఆయన పూర్తి ఆయుష్ తీసుకున్నట్టే మామూలుగా 100 సంవత్సరాలు అంటాం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది దేశానికి చాలా తీవ్ర లోటు. మానవుడు పుట్టిన తర్వాత గిట్టడం అనేది తగ్గదు. ఆ ప్రక్రియలో భాగంగా ఏదో బాగలేదని చెప్పి ఆసుపత్రికి వెళ్ళిన కొద్ది సమయంలోనే చనిపోవడం అనేది చాలా దృష్టవంతమైన. చనిపోవడం అనేది కాదు, మనకు మధ్య నీడ అనేది కాకుండా మంచి గొప్ప చావు చనిపోయాడు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండబడినప్పుడు దేశ సంస్కరణలు చేపట్టడం జరిగింది. అప్పటికి ఆర్థిక ఇబ్బందులు అనేది భారతదేశం విపరీతమైన అభివృద్ధిలోనూ ఆర్థిక ఇబ్బందులను అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సినంత డబ్బులు లేని పరిస్థితుల్లో ఉండబడిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చదవడం ఆయనకు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ గారు ఏ కాదు. అయినప్పటికీ రాజ్యసభ సీట్ ఇచ్చి ఆర్థిక మంత్రిగా చేరిన తర్వాత ఆయన రాజ్యసభ చేయడం. కాబట్టి చాలా గొప్పవాడు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కూడా మన్మోహన్ నరసింహారావు చాలా నిమ్మదేశ్వరుడు. ఆయన మాట్లాడుతుంటే దగ్గరగా ఒక వినపడదు. విరాడెవరు విశ్వత్తపరుడు నిజాయితీపరుడు అది ఇంత గొప్ప పద్ధతిలో ఉండబడినా కూడా ఏమాత్రం కూడా గర్వం లేదు. మనం చూస్తామని ఎవరు చిన్న పదవి ఇచ్చినా కూడా మనం పెద్దగా వినలేదు. ఆ మాదిరిగా కూడా సౌమ్యత, నిర్భయంగా మాట్లాడము, ఉండేది చెప్పడము చాలా గొప్ప. ఇప్పుడు జరిగిన దానిలో చాలా మంది భారతదేశంలో పాలకులందరూ ప్రధానమంత్రులు అందరూ కూడా పరిపాలన చేశారు. ఇంత న్యాయవంతులు నీతివంతులు ఎవరు లేరు. ఆయన భోజనం కూడా ఒక చిన్న కప్పులో తెచ్చుకుంటాడు. ఆయన భోజనం ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రధానమంత్రి తీసుకొచ్చి అక్కడే వచ్చేసేవాడు. మాతో ఒక 40 నిమిషాలు మాట్లాడాడు. ఈ భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఇప్పుడు ప్రపంచంలో మనం కూడా దగ్గర 1, 2, 3 స్థానాల్లో ఉన్నదంటే ఆయన గొప్పతనమే. భారతదేశం బంగారం కూడా ప్రపంచ దేశాలలో తాకట్టు పెట్టింది. ఆ తాకట్టు పెట్టిన బంగారాన్ని అంతా కూడా పివి నరసింహారావు గారు పూర్తి చేసి ఇచ్చినారు మన్మోహన్ సింగ్ గారికి. ఆర్థిక సంస్కరణ దృష్ట్యా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానిని వెంటనే బలపరుస్తాను నిర్ణయం తీసుకొని ముందుకు పోయి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి అప్పుడు ప్రధానమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంస్థలు ఏదైనా ఉన్నప్పుడు పివి నరసింహారావు గొప్పవాడే. ఆయన కూడా బాగా తెలిసిన వ్యక్తే. మన్మోహన్ సింగ్ గారు విప్లవం తర్వాత దేశ ప్రగతిని పరుగులు పెట్టించినారు. ప్రపంచం భారతదేశంలో బంగాళాఖాతంలో కన్నుల బంగాళాఖాతంలో కూడా తీసుకోవడం జరిగింది. మన దేశాన్ని చేపట్టిన వల్లనే
ఈరోజు మనందరం కూడా భారతదేశము ప్రపంచ దేశాల స్థాయిలో సమానంగా నిలబడగలుగుతున్నాం.